హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కా తెలుగు వ్లాగ్స్. సెకండ్ డే పొద్దున్నే 6కి స్కూటీ మీద మురుదేశ్వర్ స్టార్ట్ అయ్యాం. గోకర్ణ నుండి మురుదేశ్వర్ 8 కిలోమీటర్స్ ఉంటుంది. గోకర్ణ టు మురుదేశ్వర్ వెళ్ళే దారిలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఈ హోటల్ దగ్గర ఆగాము. ఈ హోటల్లో ఫుడ్ మన తెలుగు వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. 2 అవర్స్ జర్నీ తర్వాత మురుదేశ్వర్ చేరుకున్నాం. మురుదేశ్వర్ రాగానే ఎత్తైన గోపురం అండ్ శివుని విగ్రహాన్ని చూడగానే చాలా అద్భుతంగా అనిపించింది. మురుదేశ్వర్ టెంపుల్ లోపల ఇలా ఉంటుంది. లోపల కొన్ని ఉపాయాలయాలు కూడా ఉంటాయి. మేము వాటిని కూడా దర్శించుకున్నాం. గుడి లోపల చాలా చల్లగా, చాలా ప్రశాంతంగా అనిపించింది. గోపురం పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత గోపురం లిఫ్ట్ టైం 12:30కి అయిపోతుందని మేము ముందే గోపురం ఎక్కడానికి వెళ్ళాం. గోపురం పైన నుండి సముద్రాన్ని, ఎత్తైన శివయ్య విగ్రహాన్ని చూడడం మర్చిపోలేని అనుభూతి. ఇప్పుడు ఎత్తైన శివుడి విగ్రహం కిందున్న టెంపుల్కి వెళ్తున్నాం. శివుడికి హారతి ఇచ్చే టైంలో మేము అక్కడే ఉన్నాం. ఇలా వాయిద్యాలు వాయిస్తూ శివుడికి ఎలా హారతి ఇస్తున్నారో చూడండి. పక్కనే భూకైలాస్ ఉంటుంది. లోపల రావణాసురుడు ఆత్మలింగం కోసం ఎందుకు తపస్సు చేశాడో, ఆత్మలింగం రావణాసురుడికి చెందకుండా వినాయకుడు ఎలా అడ్డుకున్నాడో ఇక్కడే విగ్రహ రూపంలో ఏర్పాటు చేశారు. గోకర్ణలో మహాగణపతి టెంపుల్లో వినాయకుడి తలపైన కొడితే నొక్కుపోయినట్టు ఉంటుంది. వినాయకుడు ఆత్మలింగాన్ని కింద పెట్టాడన్న కోపంతో రావణాసురుడు వినాయకుడి తలపైన పిడిగుద్దులు గుద్దినట్టుగా ఆ విగ్రహం ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉన్నాయో విగ్రహాలన్నీ. టెంపుల్ పక్కనే బీచ్ ఉంటుంది. ఆఫ్టర్ దర్శనం మురుదేశ్వర్ బీచ్లో టైం స్పెండ్ చేసాం. మిట్ట మధ్యాహ్నం ఎంత ఎండలో అయినా బీచ్లోకి వచ్చేసరికి ఆ ఎండ ఎఫెక్ట్ తెలియనే లేదు.
గోకర్ణ టు మురుదేశ్వర్ దారిలో మనకు చాలా చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి. మేము రిటర్న్లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో బోటింగ్ చేయాలని వెళ్ళాం. ఇక్కడికి వచ్చేసరికి మేము వెళ్ళిన రోజు హోలీ అని బోటింగ్ క్యాన్సిల్ చేశారంట. ఎలాగో వచ్చేసాం కదా అని అక్కడే పార్కులో కొద్దిసేపు ఆడుకున్నాం. మా పిల్లలు ఎలాగైనా బోటింగ్ చేయాల్సిందే అనేసరికి మనం గోకర్ణ వెళ్ళే దారిలోనే హొన్నావర్ ఉంటుంది, అక్కడికి బోటింగ్ చేయడానికి వెళ్ళాం. హొన్నావర్లో బోటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. బోటింగ్ ప్రైస్ విషయానికి వస్తే వాళ్ళు చెప్పడం అయితే 2000 వరకు చెప్పారు. మేము బార్గెన్ చేసిన తర్వాత 1100కి ఒప్పుకున్నారు. గోకర్ణ వస్తే మాత్రం హొన్నావర్లో బోటింగ్ అస్సలు మిస్ చేయకండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో బోటింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇక్కడ కేరళలో ఉన్నట్టుగా ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఫొటోస్ దిగడానికి కొద్దిసేపు ఇక్కడే బోట్ ఆపుతారు. అలాగే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతాయి. ఈ బోటింగ్ అంతా ఆల్మోస్ట్ 1.5 అవర్ ఉంటుంది. మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇంత అందమైన ప్రకృతిలో గడిపిన సమయం మన లైఫ్లో ఒక అందమైన జ్ఞాపకంగా ఉంటుంది. బోటింగ్ అయిపోయిన తర్వాత మేము గోకర్ణకి రిటర్న్ అయ్యాము. వచ్చే దారిలో ఒక విలేజ్లో హోలీ పండుగని ఇలా పెద్ద పండుగగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళలో కొంతమంది డిఫరెంట్ వేషధారణతో ఊరేగింపు చేస్తున్నారు. మాకు కొంచెం కొత్తగా అనిపించి కాసేపు చూద్దామని ఆగాము. మేము మా కాటేజ్కి వచ్చేసరికి ఈవినింగ్ 6:45 అయ్యింది. కాటేజ్ ముందు బైక్ పార్క్ చేశాము. బైక్ రెంటల్ వాళ్ళు స్కూటీ ఇక్కడే కలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మా కాటేజ్ లోపలికి వెళ్తున్నాం. నైట్ టైంలో మా కాటేజ్ ఎలా ఉందో చూడండి. మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాం. నైట్ ఇక్కడే కాటేజ్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, మనం ఆర్డర్ చేసుకున్న ఫుడ్ని ఇక్కడే తినొచ్చు. ఫుడ్ అయితే ఓకేగా ఉంది, కానీ ఈ అంబియన్స్ మాకు చాలా బాగా నచ్చింది. మా గోకర్ణ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. రేపు మార్నింగ్ మేము హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.